వెల్కమ్ టు పల్లెటూరు అమ్మ చేతి రుచులు. ఏకాదశి స్పెషల్ 2 రకాల మురుకులు ఒకటే పిండితో చేశాను. ఇలా కరకర వస్తాయి. ముందుగా 2 గ్లాసుల బియ్యం పిండి వేసుకోవాలి. జీలకర్ర, నువ్వులు, ఓమ, తగినంత ఉప్పు, కారం ఇవన్నీ కలిపినాక వాటర్ పెట్టుకొని అందులో ఉప్పుకోవాలి పిండి. ఏ గ్లాస్ తో అయితే పిండి పోసుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ ఒకటి ఒకటి. ఇప్పుడు వాటర్ మసులుతున్నాయి, పిండి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా కలపాలి. ఇది చల్లారిన తర్వాత ముద్ద చేసుకుందాం. పిండి చల్లారింది, ఇప్పుడు ముద్ద చేసుకుందాం. మీకు బాగా గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, మెత్తగా అవుతుంది పిండి, మురుకు మంచిగా రాదు. ఇలా పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. నేను మాత్రం ఉట్టి బియ్య పిండితోనే చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని ముద్దకు మంచిగా రాయాలి, స్మూత్గా అవుతుంది పిండి. ఒక పేపర్ మీద, ప్లాస్టిక్ పేపర్ మీద ఆయిల్ వేసుకొని రాయాలి. మీకు ఎంత సైజు ఇష్టం ఉంటే అంత సైజు, చిన్నగా కానీ పెద్దగా కానీ చేసుకోండి. వేసుకున్నాను. కొంచెం గోలిన తర్వాత మరలు వేసుకోవాలి. ఈ కలర్ రాగానే తీయాలి. ఇది పిండి గట్టిగా వేసుకోవాలి. గట్టిగా వేసుకుంటే నూనె తక్కువ పీల్చుకుంటది, కరకర వస్తాయి, తొందరగా గోలుతాయి. ఇదే పిండితోని రిబ్బన్ మురుకు వేసుకుందాం. ఇలా వచ్చుకుంటే కరకర ఉంటది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది ఈ కలర్ రావాలి. ఒకటే పిండితో 2 రకాల స్నాక్స్ తయారయ్యాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.